మార్కు సువార్త 12వ అధ్యాయం ఒక అద్భుతమైనటువంటి విషయాలను దాచబడి ఉన్నట్లుగా దీనిలో ఉపమానాలను పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడిన క్రీస్తు ప్రభుల వారు నేరుగా ఆయన ద్వారా పలికిన మాటలు. అయితే 12వ అధ్యాయం మొదటి వచనంలో ఇంతవరకు మనం చదువుకున్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఒక తోటకు యజమానుడు ఉన్నాడు. ఆ తోటలో ద్రాక్ష చెట్లను నాటించి ద్రాక్ష తొట్టెని కూడా పెట్టి ద్రాక్ష తోటకు కావలసినంతా కూడా సమకూర్చి దాన్ని విత్తనముగా దాన్ని ఎదిగింపచేసి దాన్ని సాగు చేసి ఒక కావలి వారికి, లేకపోతే దాన్ని పోషించడానికి, లేకపోతే దాన్ని పంటను గమనించడానికి, దానికి కావలసిన విధంగా దాన్ని జాగ్రత్తగా చూసుకొనడానికి కొంతమంది దాసులకు ఈ యజమానుడు అప్పగించి ఆయన దూరదేశం వెళ్ళిపోయాడు. అయితే ఈ యొక్క పంట ఎదుగుతూ ఉంది, కాయలు కాస్తూ ఉన్నాయి. అలాగే దాని సమయం కూడా వచ్చేసింది. ఇన్ని నెలలకు, ఇన్ని సంవత్సరాలకు సీజనల్ ఫ్రూట్స్ వచ్చినట్లుగా ద్రాక్ష తోటను నాటినది మొదలుకొని కొద్ది నెలలకి ఆ యొక్క ద్రాక్ష పండ్లు సిద్ధమవుతాయి. అలాగే ఆ సమయం వచ్చేసరికి ఏమైందంటే, ద్రాక్ష తోట పరిపక్వమైంది, ఫలానికి ఫలాలు సిద్ధమైనాయి. అయితే ఈ తోట యజమానుడు ఎవరైతే ఉన్నాడో, మనం విత్తనములు నాటి చాలా దినాలు అయిపోయింది కదా, దాన్ని ఫలభరితంగా ఉంచడానికి కొంతమందిని దాసులను కూడా పెట్టాము. అయితే ఇప్పుడు ఆ పంట సమయం వచ్చేసింది కనుక ద్రాక్ష పండ్లు నాకు చెందవలసినటువంటి, నాకు స్వాస్థ్యంగా ఉన్నటువంటి ఆ ఫలాలను తీసుకునే అర్హత కలిగినటువంటి నేనే కదా మరలా వాటిని తీసుకోవాలి అని ఆయన రాకుండా ఒక దాసుడిని ఇచ్చి పంపించాడు. ఆయన బయలుదేరి ప్రయాణమై వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి వచ్చాడు, ఆ పొలంలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టగానే ఎవడో అని, ఈ వ్యక్తి ఎవడు అని అక్కడ ఏ వ్యక్తులను అయితే కాపలాగా పెట్టాడో ఆ వ్యక్తులు ఈ దాసుల్ని చూసి, ఎవరో బాబు ఏం కావాలి అని అడిగితే, ఏం లేదండి, ఈ తోట యజమానుడు ఉన్నాడు కదా, ఆయన నన్ను పంపాడు, ఆయనకి రావాల్సిన వాటా తీసుకోవాలని మీరు తీసిస్తారని చెప్పాడు కనుక వాటిని తీసుకోవడానికి వచ్చాను. అయితే ఈ యజమానుడు అప్పగించినటువంటి ఏ దాసులకైతే అప్పగించాడో ఆ దాసులు ఎలాంటి వారో తెలుసా? దుష్టుని యొక్క తలంపులు కలిగిన వారు, దుష్టాత్మతో నింపబడినటువంటి వ్యక్తులు వీళ్ళు, దుష్ట కాపరులు అని చెప్పొచ్చు. అయితే వీళ్ళు ఏం చేశారు? ఆ వ్యక్తిని, మీ యజమానుడు లేడు, దానికి వచ్చిన ఫలాలు మేమివ్వం అని చెప్పి అతన్ని గాయపరిచి పంపించేశారు. అలా పంపించినప్పుడు 3వ వచనంలో చూద్దాం. ఆయన ఒక దాసుని పంపగా వారు వాడిని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపించేశారు. 4వ వచనంలో చూస్తే, మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా మరలా ఇంకొక దాసుడిని పంపించినప్పుడు వారు వాని తల గాయము చేసి అవమానపరిచిరి. ఇంకో దాసుడిని కూడా పంపించాడు. నాకు రావాల్సిన వాట నాకు రావాల్సిందే అని చెప్పి ఒక దాసుడిని పంపించి వెళ్ళి అక్కడికి తోట ఎద్దుకు పంపిస్తే, మరలా అక్కడ దుష్ట కాపరులు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే మరలా అతన్ని గాయములతో కొట్టి అతన్ని కూడా పంపించేశారు. ఈ వార్త తెలుసుకున్న తోట యజమానుడు, అదేంటి, మొదటి వారిని పంపించాను, అతన్ని కొట్టి గాయపరిచి పంపించారు, రెండో వాడిని పంపించారు, అతను తలకు గాయం చేసి మరి అవమానపరిచి పంపించారు, ఏం జరుగుతుంది అసలు అక్కడ అని మరలా ఏం చేస్తున్నాడంట? 5వ వచనం, అతడు మరి ఒకరిని పంపగా
వానిని ఏకముగా చంపేశారు. మొదటి వ్యక్తినేమో అవమానపరిచి ఒట్టి చేతితో పంపించేశారు. రెండవ వ్యక్తినేమో గాయపరిచి తలకు గాయాన్ని చేసి పంపించారు. ఇలా కాదని చెప్పి మరొకళ్ళని పంపిస్తే మరొక వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంట, ఆ వ్యక్తిని కూడా చంపేశారు ఈసారి ఏకంగా. ఈ వార్త తోట యజమానుడికి తెలిసింది. అదేంటి, అసలు నా తోటకి వాళ్ళు అజమాయిషీ చేస్తున్నారు, నేను కేవలం వారికి అప్పగించాను అంతే కదా, ఈ తోటను కావలా ఖాయమని చెప్పాను అంతే కదా, నేను పంపించానని చెప్పినా కూడా పంపించిన మొదటి వ్యక్తిని వట్టి చేతులతో పంపించారు, అవమానపరిచారు. రెండో వ్యక్తిని కూడా కొట్టారు, గాయపరిచారు, తలగాయాన్ని చేశారు. మూడో వ్యక్తిని ఏకంగా పంపిస్తే చంపేశారు. ఏం జరుగుతుంది అక్కడ అని ఆ తోటమాలి ఇక ఏదైనప్పటికీ కూడా నాకు రావాల్సిన వాటర్ నాకు రావాల్సిందే అని ఆ తోట యజమానుడు అనుకుంటా ఉన్నాడు. అందుకని ఏం చేశాడంటే తన యొద్దన ఉన్నటువంటి దాసుల్లో అనేక మందిని పంపించాడు ఆ తోట యజమానుల దగ్గరికి. ఆ తోట కాపరుల యొద్దకు పంపించాడు, దుష్ట కాపరుల యొద్దకు పంపిస్తున్నాడు. ఆ మాట చూడండి 5వ వచనం. అతడు మరి ఒక్కరిని పంపగా వానిని చంపిరి. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని చంపిరి. చూసారా, తోట ఎవరిదే? తోట యజమానుడిది. ఫలాలు ఎవరి? తోట యజమానుడిది. అతని ఆ తోట చుట్టూ కావల కాసింది ఎవరో? తోట యజమానుడు నియమించిన దాసులు, చెప్పాలంటే తోట కాపరులు. వీళ్ళ నియమించింది ఎవరో? ఆ తోట యజమానుడే. అంటే ఇప్పుడు వీరితో సహా తోటకు సంబంధించినటువంటి సంపద ఎవరికి కావాలి? ఫలాలు ఎవరు తీసుకోవాలి? ఖచ్చితంగా తోట యజమానుడే పొందాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. తోటను నాటించి దానికి కావాల్సిన ప్రతీది కూడా అందించి దానికి కాపురులను పెట్టి ఆయన దూరదేశమునకు వెళ్ళినప్పుడు దాన్ని కావలసిన బాధ్యత కలిగిన ఈ దుష్ట కాపరులకి తోట యజమానుడు లేళ్లే, మనం దీన్ని కబ్జా చేద్దాం అనుకున్నారు. తోట యజమానుడు ఎక్కడో ఉంటాడులే, దీన్ని మనం మింగేద్దాం అనుకున్నారు. తోట యజమానుడు ఇక్కడ లేడు కదా, తోటనంతటా కూడా మనమే దాన్ని కాజేద్దాం, దొంగిలిద్దాం, దాన్ని చెప్పాలంటే ఆక్రమించుకుందాం అని ఈ దుష్టాత్మతో నింపబడినటువంటి కాపరులు ఉన్నారు అక్కడ. అందుకని అనేక మందిని పంపించాడు. అయినప్పటికీ కూడా తోట యజమానుడికి సమాధానం రావట్లా. వచ్చినా కూడా వారు చనిపోయారని లేకపోతే గాయపరచబడి తిరిగి వస్తున్నారు. అనేక మందిని పంపిస్తే కొంతమందిని కొట్టారు, అందులో కొంతమందిని గాయపరిచారు. ఆ పంపబడిన వారు కూడా ఈ దుష్ట కాపురులను గెలవలేకపోయారు. ఇదంతా ఎందుకు? నా రక్తం పంచుకొని పుట్టినటువంటి ఏకంగా నా కుమారుణ్ణి పంపిద్దాం, నా కుమారుడైతే వారు ఘనంగా చూస్తారేమో, నా కుమారుడైతే వారు వారసుడు కాబట్టి, లేకపోతే మరి కుమారుడు కాబట్టి, ప్రియమైన కుమారుడు కాబట్టి ఆ వ్యక్తులను చేసినట్లుగా ఈ కుమారుడిని చేయరు. మొదటిగా పంపబడిన దాసులను అవమానపరిచినట్లుగా ఈ కుమారుని అవమానపరచు, ఎందుకంటే నా కుమారుడు కాబట్టి అని తండ్రి తలంచి అక్కడ తోటమల్లి యొద్దకు పంపించాడు. ఆ తోట యొద్దకు చూడండి, ఆ మాట చదువుదాం, 6 నుంచి చదువుదాం. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడు ఉండెను గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తొదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపరులో ఇతడు వారసుడు, ఇతనిని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొనిరి. అప్పుడు స్వాస్థ్యము ఎవరు పొందాలి? కుమారుడు పొందాలి. స్వాస్థ్యము ఎవరు? కుమారుడు. వారసుడు ఎవరు? కుమారుడు. కానీ ఈ దుష్ట కాపురులు ఏమన్నారో తెలుసా? ఈ వారసుడిని గనక మనం హతమార్చేస్తే సంపద యావత్తు కూడా మన స్వాస్థ్యం అయిపోతుంది, మనదైపోతుంది.
కనుక ఈ ద్రాక్ష తోటను మనం ఏలొచ్చు, ప్రతి ఫలాన్ని మనం తినొచ్చు అని ఈ దుష్ట కాపరులు అనుకుంటున్నారంట. అందుకనే ఆ కుమారుని ఏం చేశారో 7వ వచనంలో రాయబడింది చూడండి. అయితే ఆ కాపరులు, ఇతడు వారసుడు, ఇతనిని చంపుదాం రండి, లెట్ us కిల్ హిమ్, ఇతన్ని చంపుదాం రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పార వేసిరి. దేవుని నోట నుండి వచ్చిన వాక్ ఇది. 12వ అధ్యాయంలో స్పష్టంగా ప్రభువే మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క ఉపమానాన్ని దేవుడు చెప్తున్నాడంటే, కొందరు అక్రమ కాపరులు ఉన్నారు, కొందరు అక్రమ నాయకులు ఉన్నారు, కొందరు అక్రమముతో నింపబడినటువంటి వాదులు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే పరిసయ్యులు ఉన్నారు. అలాగే వారిలో యాజకులు ఉన్నారు. వీరంతా కూడా అక్రమమైన కాపరుల వలె పనిచేస్తున్నారు. ఎవరి ద్వారా వీరు పనిచేస్తున్నారు అని అంటే, దుష్టత్వంతో నింపబడిన ఆత్మ ద్వారా పనిచేస్తున్నారు. దుష్టపు కార్యాలను వారు చేస్తూ ఉన్నారు. ఆయన ఉపమాన రీతిగా చెప్పిన ఈ యొక్క వాక్కుతో అక్కడున్న అనేక మందికి అర్థమైపోయింది. దుష్ట కాపురుల వంటి స్వభావం కలిగిన వారికి అర్థమైపోయింది. వెంటనే ఏమనుకున్నారు తెలుసా? ఆ కుమారుని చంపినట్లుగా, ఆ ఉపమానంలో కుమారుని చంపినట్లుగా క్రీస్తుని కూడా చంపేద్దాం అనుకున్నారు. తక్షణమే ఈ యొక్క ఉపమానం ఎప్పుడైతే బయలు వెళ్ళిందో వెంటనే వారి యొక్క మనసు నొచ్చుకుంది. అనుకున్నారు వెంటనే, ఇది నా గురించే చెప్పాడు అని అనుకున్నాడు. ఒక్కొక్క అక్రమమైన కాపురులు ఉన్నారు అక్కడ, దుష్టాత్మతో నింపబడినటువంటి వాదులు ఉన్నారు అక్కడ, దుష్టక్రియలతో నింపబడినటువంటి యాజకులు ఉన్నారు అక్కడ. అందుకే వారు ఏమన్నారంట, ఇతడు నా గురించే చెప్పాడు ఈ ఉపమానం మొత్తం అని. దేవుని వాక్యం ఆత్మచేత నింపబడి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ప్రత్యేకించి సేవకునికి ఎవరి మీద పగ ఉండదు, కానీ దేవుని వాక్యం వెత్తబడినప్పుడు, వారిని గర్దిస్తున్నప్పుడు, వారిని సరిచేస్తున్నప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, పాస్టర్ గారు కావాలని నా గురించి చెప్పాడు, ఇది నన్ను అవమానపరచాలని చెప్పాడు, ఇది అనుకునే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. దేవుడు ఒక ఉద్దేశంతో మాట్లాడి సరిచేయాలనుకుంటాడు కొంతమందిని. దేవుడు ఒక ఉద్దేశంతో మాట్లాడి బలపరచాలనుకుంటాడు. దేవుడు ఒక ఉద్దేశంతో మాట్లాడి సరిచేసి క్రమబద్ధీకరించి నడిపించాలనుకుంటారు. సరిచేసుకుంటే మంచిది, లేని ఎడల సేవకుల మీదే తిరుగుబాటు చేసి సేవకుని కొట్టే పరిస్థితికి వచ్చేస్తుంది. ఈరోజు అనేక సంఘాల్లో అలాగే జరుగుతున్నాయి. బహుశా నా విషయాల్లో కూడా అనేక మార్లు జరిగినాయి. నాకు తెలియదు ఆ పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారని, కానీ కావాలని నా గురించి చెప్పారు ఈ బ్రదరు, కావాలని నా గురించే మాట్లాడాడైనా, లేదంటే నా గురించి ఎవరో చెప్పమని చెప్పినట్లుగా వాక్యం అంశం ఎంచుకున్నాడు అనేటువంటి వాదనలు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ దేవుడు ఉద్దేశించి మాట్లాడారు. అది ఎవరికి తాకాలో, ఎవరికి తగలాలో తగిలింది. అందుకని ప్రభువుని చంపేయాలని చూస్తున్నారు. చూడండి ఎంత దారుణం. దీని ఉపమాన భావానికి వెళ్దాం, కానీ దానికంటే ముందుగా ప్రజలలో ఉన్నటువంటి దుష్టాత్మ ఏ విధంగా ప్రభావితం అవుతుందో తెలుసా? వాక్యానికి లోబడకుండా వాక్యాన్ని బోధించినటువంటి వ్యక్తులనే ఏం చేయాలనుకుంటారంట, మట్టు పెట్టాలని చూసేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. ఈరోజు నాట జరుగుతున్నాయి, నేటికి జరుగుతున్నాయి. క్రీస్తుతో ప్రారంభమైంది, క్రీస్తు తర్వాత కూడా కొనసాగుతున్నది, క్రీస్తు రాకడ వరకు జరుగుతూనే ఉంటుంది. సత్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, యథార్థతను ప్రకటిస్తున్నప్పుడు అన్యాయము, అక్రమము
దుష్టత్వమో వాటిని గెలవనివ్వకూడదని ప్రయత్నాలు చేస్తాయి. కానీ కేవలం సత్యం మాత్రమే గెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్య భాగంలోనికి మనం క్షుణ్ణంగా పరిశీలన చేసినట్లయితే, ఒక తోట ఉంది. ద్రాక్ష తోటను ఒక యజమానుడు దాన్ని సాగు చేశాడు. ఈ ద్రాక్ష తోట చాలా విస్తారంగా ఆయన దీన్ని సాగు చేయడం ప్రారంభించాడు. శ్రేష్టమైనటువంటి విత్తనాలు ఇవి, శ్రేష్టమైనటువంటి ఫలాలను ఇస్తాయి. అయితే వాటిని సాగుపరిచి, సేద్యపరిచి, దాని చుట్టూ కంచెలు వేయించి, అలాగే ద్రాక్ష రసమును తీయటానికి ఒక ఆ యొక్క తొట్టెలను సిద్ధపరిచి, అన్నిటినీ కూడా చాలా అవసరతలన్నిటినీ తీర్చి ఏమేమి కావాలో దానికి సమకూర్చి పెట్టాడు ఈ దాసుడు, ఈ యొక్క యజమానుడు, తోట యజమానుడు. అయితే వాటిని కావలా ఉండమని, వాటికి కావలి ఉండమని, అంటే దుష్టులు జొరబడకుండా, పశువులు మృగాలు జొరబడకుండా, హాని చేసేటువంటి జంతువులు చొరబడకుండా, దొంగిలించేటువంటి దొంగలు రాకుండా, అలాగే ఆ తోటను పాడు చేయడానికి ఏ వీలు లేకుండా కంచెలు వేయించడం మాత్రమే కాదు, కానీ కొంతమంది వ్యక్తులను అక్కడ ఈ తోట యజమానుడు నియమించాడు. ప్రభువు మాట్లాడుతుంది కేవలం ఈ తోట గురించి అయితే, అక్కడ ఉన్నటువంటి వారు యేసుక్రీస్తుని చంపాలనుకోరు. ప్రభు మాట్లాడింది కేవలం ఈ పొలము, ఆ మనుషులు, లేకపోతే ఆ ఫలాల గురించి అయితే, బహుశా అక్కడున్నటువంటి ఈ యాజకులు చంపాలని అనుకోరు, కొట్టాలని అనుకోరు, క్రీస్తు ఇక వినపడకూడదు అనుకోరు. ఈ తోట దేనికి సాదృశ్యమో తెలుసా? దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి రాజ్యమునకు సాదృశ్యంగా కనబడుతుంది. ఈ తోట శ్రేష్టమైన ఫలాలను ఇచ్చేటువంటి వనముగా కనబడుతోంది. ఆ వనం ఏదో కాదు, ఏదేను తోటను దేవుడు ఆయన ఏర్పరిచినట్లుగా ఈ తోటను దేవుడు సిద్ధపరిచాడు. మనందరికీ తెలుసు, ఆది కాండంలో మనం చూస్తే సృష్టి యొక్క ప్రారంభంలో మొదటి దంపతులను సృష్టించాడు. అయితే ఆ మొదటి దంపతులకు ఏ లోటు లేకుండా, అన్నిటిలో కూడా క్రూర మృగాలు వచ్చి పాడు చేయకుండా, హాని కలిగించే వారు లేకుండా, అంతా కూడా ప్రేమ, విశ్వాసం, సమాధానం అంతా కూడా సంతోషంతో నింపబడింది. ఆ ఏదెను వనంలో కోపము, కక్ష, కుళ్ళు, భేదాలు లేవు. కావలసిన ఫలాలు వీరు తినొచ్చు, కావలసిన వాటిని వీరు త్రాగొచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా శ్రేష్టమైనవి. మరణం లేనటువంటి అద్భుతమైనటువంటి ఒక వనముగా దేవుడు దాన్ని సృష్టించాడు. అయితే ఆ శ్రేష్టమైనటువంటి ఏదేను వనము వంటి ఆ యొక్క వనములో దుష్ట స్వభావంతో నింపబడిన దుష్టుని యొక్క క్రియలు ఆ ఏదేను తోటకు సమీపంగా వచ్చేసాయి. అపవాది ఆ తోటలోనికి చొరబడ్డాడు. అపవాది ఆ తోట లోనికి చొరబడితే మొదటి దంపతులైనటువంటి వారిలో ఈ దుష్టాత్మ ప్రభావితం అయిపోయింది. ఈ దుష్టాత్మ ప్రభావితమై ఏమైపోయిందంటే, అక్కడ మొదటి దంపతులను అపవాది మోసపరచగలిగాడు. మొదటి దంపతులు ఈ ఫలాలను తిని సంతోషించండి, ఈ ఫలాల వనమంతటా కూడా ఎంతో శ్రేష్టమైనది, దానిలో వారు సంతోషించి ఈ వనమును అప్పగించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఉంటే బహుశా సృష్టి అంతటికి కూడా వినాశనం వచ్చేది కాదు. దేవుడు సేద్యము పరిచి, దేవుడే వాటిని పెంపొందించి, దేవుడే వారి చేతికి అప్పగిస్తే, ఈ తోట యజమానుడైనటువంటి దేవుని వైపు వారు చూసినట్లయితే ఖచ్చితంగా మరణము లేని లోకమును బహుశా చూసేవారమేమో. కానీ ఈ యొక్క అపవాది
ఆ తోటను నాశనం చేయాలనుకున్నాడు. ఈ అపవాది ఏం చేశాడంటే ఈ తోటను ఇంత అంగరంగ వైభోగంగా కనబడుతున్న ఈ శ్రేష్టమైనటువంటి తోటను దుష్టాత్మ చేత మొదటి దంపతులను నింపి దేవుడైనటువంటి తండ్రి అయిన ఈ వనమునకు యజమానుడైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈ రాజ్యములో ఉన్నటువంటి ఈ మనుషులను తండ్రి అయినటువంటి ఈ తోటకు దాసుడైన ఈ సృష్టికి యజమానుడైనటువంటి దేవునికి వీరికి వైరాన్ని పుట్టించేశాడు. ప్రభు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా, నా కుమారుడైన ఆదామా, నా కుమార్తె అయిన హవ్వా అని అడుగుతుంటే వారు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉన్నారు. మాట్లాడాలి, సమాధానం చెప్పాలన్న భయం కూడా కలుగుతుంది వాళ్ళకి. మొదట్లో ఆ భయం లేదు, మొదట్లో ఆ విధానం లేదు. కానీ వీరికి ఏం కలిగిందంట, ఇప్పుడు దేవుణ్ణి చూడడానికి ముఖాన్ని త్రిప్పివేశారు. యజమానుడైనటువంటి దేవునికి ఏం చేశారో తెలుసా, అపనమ్మకస్తులుగా మార్చబడిపోయారు. ఎందుకు అని అంటే దుష్టాత్మ చేత నింపబడి. కొన్ని సంఘాలు కూడా ఎలా అయిపోతున్నాయి అంటే ఇప్పుడు దేవుడు ప్రేమించి వృద్ధిపరచమని సంఘాన్ని వారి చేతికి అప్పగించినప్పుడు అందులో సేవకులై ఉండొచ్చు, లేకపోతే సంఘ నాయకులై ఉండొచ్చు, సంఘ పెద్దలై ఉండొచ్చు. అపవాది యొక్క తలంపులను బట్టి నియమించిన యజమానుడైనటువంటి సంఘమునకు యజమానుడైనటువంటి దేవునికి అపనమ్మకస్తులుగా మార్చబడిపోతున్నారు. సంఘము ఈ ద్రాక్ష తోటకు సాదృశ్యంగా మార్చబడింది. ఈ ద్రాక్ష తోట ఏదనగా సంఘమునకు సాదృశ్యంగా కనబడుతుంది. అయితే దేవుడు నియమించాడు, కానీ మనుషులలో ఆ నమ్మకత్వాన్ని కాపాడుకొనక ఏమైపోతుందంటే అపనమ్మకస్తులుగా మార్చబడుతున్నారు. ద్రాక్ష తోట చుట్టూ చక్కగా కాపురులుగా ఉంటారు, అవి ఎదగడానికి తోడ్పడతారు వీరు అని ప్రభు తలంచితే అనేక మంది ఏం చేస్తున్నారు తెలుసా, దేవునికే అపనమ్మకస్తులుగా మార్చబడిపోతున్నారు. తండ్రి అయిన యజమానుడైనటువంటి ఆ తోటకు యజమానుడైన ఆ సంఘానికి యజమానుడైనటువంటి దేవునికే అపనమ్మకస్తులుగా మార్చబడిపోతున్నారు. దుష్ట కాపరులుగా మార్చబడిపోతున్నారు. అందుకనే ప్రారంభంలో అలాగే జరుగుతుంది, నేటికి కూడా అలాగే జరుగుతూ ఉంది. క్రీస్తు పూర్వం ఆదిమ సంఘం ప్రారంభం నుంచి అపనమ్మకస్తులుగానే పడిపోయారు. సంఘమును ఆయన రాజ్యమును వారి చేతికి అప్పగిస్తే ఈ దుష్టాత్మ చేత నింపబడిన దుష్టులు అపనమ్మకస్తులుగా మార్చబడిపోయి ఏమైపోతున్నారంటే తిరిగి దేవుని మీద తిరుగుబాటు చేసేవారికి మార్చబడిపోయారు. అందుకే దేవుని యొక్క దాసులను అనగా పంట యజమానుడైనటువంటి ఆ యజమానుడు ఈ కాపర్ల యొద్దకు పంపిస్తున్నాడు. మొదటిగా ఒక దాసుని పంపించాడు. అయ్యా, మా యజమానుడు పంపించాడు, ఈ ద్రాక్ష పండ్లలో ఆయనకి రావాల్సినవి తీసుకొని రమ్మని పంపించాడు. పంపించినప్పుడు ఏం చేశారంట, అతన్ని గౌరవపరిచి ఆయనకు రావాల్సిన వాటాను తీసి ఈ కాపర్లు నమ్మకత్వంగా ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. ఆయనకి రావాల్సిన భాగాన్ని తీసుకొని వచ్చి గౌరవంగా అతనికి ఇచ్చి అతన్ని సన్మానించి పంపించారు? లేదు. మొదటి దాసుడు అనబడినటువంటి వాడు, లేకపోతే దేవునికి మధ్యవర్తిగా, మనుషులకు దేవునికి మధ్యవర్తులుగా కనబడుతున్నారు. ఈ తోట యజమానుడికిను తోట దాసులకి మధ్యవర్తిగా కనబడుతున్నాడు. అంబాసిడర్ ఆఫ్ ఆనర్. ఆ పంట అధికారికి, ఆ పంట యజమానుడికి ఎవరంట వీళ్ళు? ప్రతినిధులు. మొదటిగా ఒక అతను పంపిస్తే అతను ఏం చేశారంట, అతన్ని అవమానపరిచి అతన్ని వట్టి చేతులతో తిరిగి పంపించేశారు.
దాసుడేమో ఎదురు చూస్తున్నాడు, ఆ తోట యజమానుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, నాకు రావాల్సిన పంట వస్తుంది కదా. కానీ వట్టి చేతులతో ఆ దాసుడు వచ్చి చూశాడు, బాధపడ్డాడు. అదేంటి నాకు రావాల్సిన వాటాను వారు ఎందుకు ఇవ్వలేదు? సరే ఎక్కడో ఏదో తేడా జరిగిందని చెప్పి మరలా ఇంకొక దాసుడిని పంపించారు. ఇంకొక దాసుడిని పంపించి అతన్ని కూడా కొట్టారు. అతన్ని కొట్టి తల గాయపరిచి అవమానపరిచి పంపించారు. రెండో వ్యక్తి కూడా అవమానంతోనే తిరిగి వెళ్ళిపోయాడు. ఈసారి ఏం చేయాలి అన్నప్పుడు ఆలోచన చేసి మరొక దాసుడిని పంపిస్తే ఆ దాసుడిని ఏం చేశారో తెలుసా? ఈసారి ఏకంగా హతమార్చి పంపించారు. చంపేసిన వార్త అతనికి తెలిసింది తోట యజమానుడికి. అయ్యో, నా దాసుల్ని ఎంత క్రూరంగా హతమారుస్తున్నారు. దుష్టాత్మ పట్టిన వాళ్ళండి వీళ్ళు, అక్రమమైన కాపర్లు వీళ్ళు. అందుకే ప్రారంభంలోనే ఏం జరుగుతుందంటే, అక్రమము అయినటువంటి ఈ దుష్టాత్మ చేత నింపబడినటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో మనం చూడొచ్చు. ఏదైనా వనంలోనే ఈ దుష్టాత్మను నింపేసి ఆ వనమునంతటిని కూడా పాడు చేసినట్లుగా కనబడుతుంది. రెండవదిగా ఈ దుష్టాత్మ చేత నింపబడి దేవునికి చెందవలసిన నైవేద్యాన్ని చెందిస్తున్నప్పుడు, దేవునికి చెందవలసిన అర్పణలను చెల్లిస్తున్నప్పుడు ఈ కయ్యను ఏం చేశాడంటే తన యొక్క సహోదరుణ్ణి హతమార్చేసినట్లుగా కనబడుతుంది. దేవునికి చెందవలసినది దేవునికి ఇవ్వడానికి సంతోషంగా హేబేలు అర్పిస్తూ ఉన్నప్పుడు అలా అర్పించకూడదని ఏం చేశాడో తెలుసా? కయ్యను హేబేలును హతమార్చేశాడు. ఎంత దారుణం! దేవునికి చెందవలసినది చెందనీయకుండా ఈ దుష్టాత్మ చేస్తోంది. ప్రారంభం నుంచి దేవునికి చెందవలసిన పరిశుద్ధతను చెందనీయకుండా చేస్తోంది. దేవునికి చెందవలసిన సమర్పణను చేయనీయకుండా చేస్తోంది. దేవునికి చెందవలసినది చెందకుండా అపవాది నిన్ను ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా హతమారుస్తూనే ఉన్నాడు. నీ జీవితం దేవునికి అర్పించుకుంటే వాడొచ్చి అంటాడు, నీ జీవితం దేవుని కొరకు కాదు లోకం కొరకు అని తెలియజేస్తాడు. ఒకవేళ కాదు నా జీవితం దేవునికి అని అంటే రకరకాలైనటువంటి శోధనను అపవాదిగాడు తీసుకొని వస్తాడు. దేవునికి చెందవలసినది ఆయన అర్పిస్తున్నాడు హేబేలు, కానీ ఈ కయ్యను మాత్రం ఆ అర్పణను అర్పించకుండానట్లుగా చేస్తున్నాడు. ఏదైనా వనములో ప్రారంభ దంపతులు దేవునికి చెందవలసిన వారి జీవితాన్ని ఇప్పుడు అపవాది సంబంధులుగా మార్చబడిపోయారు. ఆయన ఊదిన ఊపిరి, ఆయన పోసిన ప్రాణం, ఆయన ఇచ్చిన శరీరం ఆయన కొరకు కాక ఆయన కంటే ఎక్కువగా ఉండాలని అపవాది మాటకు లోబడి ఆయనకు చెందవలసిన వారు అపవాదికి చెందేలా మారిపోయారు. చూడండి, ఈరోజు అపవాది అనేక రీతులుగా నిన్ను దేవుని సంబంధిగా కాక ఆయనకు చెందవలసిన నీ యొక్క ఆధ్యాత్మిక స్థితి, నీ జీవితాన్ని చెందనీయకుండా అపవాది చేస్తూ ఉంటాడు. నీ సమయంలో 24 గంటల సమయంలో మొదటి తొలి గడియలు దేవునికి చెందవలసినవి, కానీ నిద్ర అని దేవునికి చెందవలసినది చెందనీయకుండా చేస్తాడు. నీ యవ్వన కాలంలో పరిశుద్ధత దేవునికి చెందవలసింది, కానీ ఆ యొక్క పరిశుద్ధత దేవునికి చెందనీయకుండా అపరిశుద్ధతకు చెందులాగిన లోకంలోనికి తీసుకొస్తాడు. నీ బలహీనతలో, నీ నిస్సహాయ స్థితిలో నువ్వు చేరవలసింది ప్రభు సన్నిధిలో, ప్రభువు యొక్క ప్రార్థన గదిలో. కానీ అపవాది నిన్ను బలహీనత వైపు, నిరాశ వైపు తీసుకువెళ్ళిపోతాడు. దేవునికి చెందవలసినది ఏది కూడా వాడు చెందనీయకుండా చేస్తాడు. ఇక్కడ జరుగుతుంది కూడా అదే. ప్రారంభంలో ఉన్నటువంటి
కయ్యేను హేబేలు వీరి మధ్య జరుగుతున్న సంభాషణ మనకు తెలియజేయబడతా ఉంది. ప్రభువుకు చెందవలసిన అర్పణను చెందిస్తూ ఉండగా హేబేలును కయ్యోను హతమార్చాడు. అలాగే ఇశ్రాయేలీల కొరకు, ఇశ్రాయేలీల జయము కొరకు, విజయము కొరకు సంసోనును దేవుడు ఏర్పరచుకుంటే సంసోనును హతమార్చడానికి లోకం ప్రయాసపడింది. సంసోను యొక్క తలను తెచ్చిన వారికి కొన్ని కోట్ల రూపాయలు డిక్లేర్ చేసింది. సంసోను బహుశా ప్రారంభంలో తొలగిపోయి ఉన్నప్పటికీ కూడా చివరిలో మాత్రం ప్రభు కొరకు పోరాడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇంతవరకు నా జీవితం ప్రభు కొరకు, ఆయన ఏర్పరిచిన ఇశ్రాయేలుల కావల కొరకు, భద్రత కొరకు దేవుడు నన్ను, జయము కొరకు నన్ను నియమిస్తే నా జీవితం కొంతకాలం అపవాది చేత నింపబడిపోయింది, లోకాశీల చేత నింపబడిపోయింది. అయితే లేదు, నా జీవితం ప్రభుకే అని బ్రతికాడు. అయినప్పటికీ కూడా ఏం చేశారో తెలుసా? అతనిని హతమార్చకుండా ఉండలేదు ఈ లోకం. ఈ దుష్ట కాపరులు కూడా ఈ లోకమునకు దేవుని యొక్క దాసులను పంపిస్తే, దేవుని గూర్చినటువంటి వార్తను ప్రకటించు వారిని లేవనెత్తితే, ఈ దుష్ట కాపరులు ఏం చేశారో తెలుసా? వారిని హతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తండ్రి అడుగుతున్నాడు, ఇదిగో నాకు రావాల్సిన వాటా, నాకు రావాల్సిన భాగం, నాకు రావాల్సిన ఆ శ్రేష్టమైన ఫలాలు నా యొద్దకు రావట్లేదు ఏంటి? ఆ ఫలాలు ఏదో కాదు, ఆ తోటలో ఎదుగుతూ బలపడుతూ ఫలిస్తూ పరిపక్వమవుతున్నటువంటి ఆ గెలలో దాచబడిన ప్రతి గింజ, ప్రతి ఫలము కూడా అది నీవు నేనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆ తోట నుంచి ఫలాలు కోరుకుంటున్నాడు. దేవుడు ఈ లోకంలో దేవుడు ఏర్పరిచినటువంటి శ్రేష్టమైన దేవుని రాజ్యమును గూర్చినటువంటి, దేవుని గూర్చినటువంటి ఫలాలుగా మిమ్మల్ని తయారు చేసి దేవుడు ఆయన యొద్దకు తీసుకొని రావాలని ఇష్టపడతా ఉన్నాడు. దాసులను పంపించారు, అందరూ కూడా హతమార్చబడుతున్నారు. వెళ్ళి నేను ఏర్పరచబడినటువంటి ఆ శ్రేష్టమైన తోటలో నుంచి ఫలాలు పరిపక్వమైనవి, అవి నాకు చెందాలి అని తండ్రి అయినటువంటి, లేకపోతే తోట యజమానుడు ఇష్టపడతా ఉన్నాడు. కానీ దుష్ట కాపరులు మాత్రం ఆ తోటను మృంగివేయాలని చూస్తూ ఉన్నారు. ఈ దుష్ట కాపరులు ఎవరిని సూచిస్తారంటే త్రోసివేయబడిన అపవాది సంబంధికులుగా కనబడుతూ ఉన్నారు. త్రోసివేయబడినటువంటి నరకప్రాయమైనటువంటి ఈ యొక్క దుష్ట కాపరులు అపవాది సంబంధులుగా కనబడుతూ ఉన్నారు. ఈరోజు అందుకే సమాజంలో ఈ దుష్టత్వంతో నింపబడినటువంటి వారు అనేక మంది విస్తరించబడ్డారు. భూలోకంలో నుంచి, ఈ లోకంలో నుంచి దేవుని యొద్దకు ఆ ఫలాలు చేరకుండా ఈ అపవాది అడ్డుకుంటున్నాడు, ఆపుతూ ఉన్నాడు. ఇలా కాదని చెప్పి మరికొంతమందిని గుంపును పంపించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా ఆయనను గూర్చిన వార్త ప్రకటించడానికి శ్రేష్టమైన ఫలాలుగా మార్చబడితే ఆ ఫలాలు చెందనీయకుండా నొక్కి పెట్టాలని చూశారు, హతమార్చాలని చూశారు, అగ్నిగుండంలో పడేశారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఫలాలు పరిపక్వమైనవి, దేవుని దృష్టికి విలువగా కనబడ్డాయి. దేవునికి చెందవలసినవి దేవునికే చెందుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలన అనేక మంది ప్రభు రాజ్యంలో చేర్చబడ్డారు, అనగా ద్రాక్ష తోటలోకి చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం పాపాన్ని ఆహ్వానించింది, దుష్టత్వాన్ని ఆహ్వానించింది, పరిశుద్ధతను హతమార్చింది.
మరలా గుంపుగా జనులను పంపించగా వారిలో కొంతమందిని హతమార్చారు, కొంతమందిని గాయపరిచి పంపించేశారు. పాత నిబంధన గ్రంథంలో దేవుని దాసులను పంపించారు. అయినప్పటికీ కూడా ఈ భూలోకంలో నుంచి శ్రేష్టమైన ఫలాలు దేవుని దాకా రాకుండా ఈ అపవాది అడ్డుకుంటున్నాడు. కొంతమంది భక్తులను, శ్రేష్టమైనటువంటి భక్తులను ఆయన పంపించాడు, దాసులను పంపించాడు, గొప్ప ప్రవక్తలను పంపించాడు. ఆయన తోటలో ఉన్నటువంటి చెట్లకు, ఆ యొక్క ద్రాక్ష తోటలో ప్రతిదీ చెట్టు కూడా వృద్ధిపరచబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, తిరిగి ఆయన వద్దకు చేర్చబడాలని పాత నిబంధన గ్రంథంలో కూడా తన దాసుల్ని పంపించి ఏర్పరిచి సిద్ధపరిచాడు. అయినప్పటికీ కూడా లోకము దేవునికి చెందనీయకుండా చేస్తూ ఉంది. ఆ శ్రేష్టమైన ఫలాలు ఈ దుష్టుని చేతిలో పడకూడదు. ఆ శ్రేష్టమైనటువంటి దేవునికి చెందవలసిన భాగము ఈ దుష్టుని, ఈ యొక్క క్రూరమైనటువంటి దుష్టాత్మ చేత నింపబడినటువంటి వారి చేతికి అప్పగించబడకూడదు. మరలా ప్రభువే ఆలోచన చేస్తున్నాడు, అయ్యో ఎంతమందిని పంపించాను, అందరినీ హతమార్చేశారే. అలాగైతే ఈసారి నాకు ప్రియమైనటువంటి కుమారుడు ఉన్నాడు కదా. 6వ వచనం చదువుదాం. ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను, ఆయనను పంపిస్తే, నా కుమారుణ్ణి ఆ తోట యొద్దకు పంపిస్తే ఫలాలన్నిటినీ కూడా తీసుకున్న నా యొద్దకు వస్తాడు. పనివారు కూడా ఏం చేస్తారంటే, అమ్మో ఇంతవరకు అయితే దాసుల్ని మనం హతమార్చగలిగాం, దాసుల్ని తిరిగి పంపించగలిగాం, కానీ కుమారుడు వస్తున్నాడు కాబట్టి భయపడి ఆయన్ని సన్మానిస్తారేమో అనుకున్నాడు ప్రభు. చెప్పాలంటే తోట యజమానుడు తన కుమారుడిని పంపిస్తే కుమారుడు కాబట్టి మనం లోబడాలి అనుకుంటారేమో అనుకున్నాడు ప్రభు. కానీ వారేం తలంచారో తెలుసా? అరే ఈయన మన యజమానుడు ఉన్నాడు కదా, తోట యజమానుడు, అసలైన యజమానుడు ఉన్నాడు కదా, ఆ యజమానుడికి సొంత కుమారుడు, ప్రియమైన కుమారుడు అంటే ఇతను, ఈయనకి తిరిగి ఇచ్చేయాలా ఈ ద్రాక్షకాయలన్నీ? ఈ తోట మొత్తం ఆయన చేతికి అప్పగించాలా? ఆయన చేతికి అప్పగించే లెక్క అయితే వచ్చిన మొదటి దాసుడికే తిరిగి అప్పగించేవాళ్ళం కదా. కానీ ఇంతమందిని పంపించాడు, అందరినీ చిత్తకొట్టాం, అందరినీ చంపేసాం, కొంతమందిని తిరిగి పంపించాం, అవమానించి పంపించాం. అయితే ఇప్పుడు అతని కుమారుడు వచ్చాడా, ఇప్పుడు అతని కుమారుడికి భయపడి ఇచ్చేయాలా అని ఆ యొక్క దుష్ట దాసులు అందరూ కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకొని, ఈయన ఎవరు, తోట యజమానుడి సొంత కుమారుడు కాబట్టి, అంటే స్వాస్థ్యమైన కుమారుడు కనుక ఇంతమందిని చంపినా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, కానీ కుమారునే మనం చంపేసాం అనుకో, ఇక ఈ తోట మీద పూర్తి పెత్తనం మందే, ఈ తోట, ఈ ద్రాక్షాలు అన్నీ మనకే చెందుతాయి అని ఈ దుష్ట కాపరులు ఏమైపోయారంట, ఒక మాట పలుకుకొని ఆయన్ని పిలిచి, ఇస్తాం రా అని పిలిచి ఆయన ఏం చేశారంట? 7వ వచనం. అయితే ఆ కాపరులు, అతడు వారసుడు, ఇతనిని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలో తాము చెప్పుకొనిరి. చూసారా, ఇక స్వాస్థ్యం మనదైపోతుంది కాబట్టి అతనిని ఖచ్చితంగా మనం చంపుదాం అని ఏం చేశారంట? అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. దాసుల్ని పంపించినప్పుడు కొట్టారు, అవమానపరిచారు, గాయపరిచారు, వట్టి చేతులతో తిరిగి పంపించేశారు. ఇప్పుడు ఈ లోకంలో ఉన్న దేవుని చేత నాటబడిన శ్రేష్టమైన ఫలాలు అనబడినటువంటి నువ్వు నేను దేవుని చేతికి అప్పగించబడాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆ ఫలాలు నా యొద్దకు రావాలి, నా యొద్ద చేర్చబడాలి, నా రాజ్యంలో ఉండాలి, నేను నివసిస్తున్న ప్రాంతంలో ఉండాలని తండ్రి అయిన దేవుడు ఇష్టపడుతూ ఉంటే, తన కుమారుని పంపించినప్పుడు కూడా ఏమైనా వారిలో మార్పు కలుగుతుందేమో అని తండ్రి ఇష్టపడితే, మార్పు చెందక ఆ పంపబడిన కుమారుడిని హతమార్చేశారు ఈ లోకం. చూడండి ఎంత దుష్టాత్మ చేత నింపబడ్డారో.
ఎంత దుష్టత్వంతో నింపబడ్డారో. ఈరోజు ఈ దుస్తులు కేవలం ఈ తోటలో మాత్రమే కాదు, కానీ ఈ దుష్టాత్మ చేత నింపబడిన వారు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడ్డారు. దేవునికి చెందవలసిన మానవుణ్ణి, దేవునికి చెందవలసినటువంటి మనుష్యుని, దేవునికి చెందవలసిన ఆత్మను చెందనీయకుండా ఈ దుష్టాత్మ చేత నింపబడినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారిలో మతోన్మాదులు, వారిలో మత ఛాందస్వాదులు ఉన్నారు, వారిలో మూర్ఖులు ఉన్నారు, క్రూరులు ఉన్నారు, వారిలో అన్యాయస్తులు ఉన్నారు, వారిలో ద్వేషంతో నింపబడిన వారు ఉన్నారు, వారిలో క్రూరత్వము చేత నింపబడి నలిగి రగిలిపోతున్న వారు ఉన్నారు. ఈ దుష్టాత్మ వారిని నడిపిస్తూ ఉంది. అందుకే లోకంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ప్రభు కొరకు సిద్ధపడిన, ప్రభు కొరకు తయారు చేయబడిన, ప్రభు కొరకు ఏర్పరచబడిన, ప్రభు కొరకు ఫలభరితంగా మార్చబడిన నిన్ను ఆయన రాజ్య వారసునిగా చేయకుండా ఆపుతున్న ఈ దుష్టత్వంతో నింపబడిన జనులు అనేక మంది విస్తరించున్నారు. ప్రభు ఆశించాడు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును అనగా లోకంలో ఉన్న తోట, ఆ తోటలో అనగా ఆయన కొరకు సిద్ధపరిచి ఏర్పరచబడి ఫలభరితంగా మార్చబడినటువంటి ద్రాక్ష ఫలముగా ఉన్న నిన్ను ప్రేమించి, ఈ లోకమును ప్రేమించి ఆయన తన ప్రియ కుమారుని లోకంలోనికి పంపించి, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో నశించక, దుష్టుని చేతిలో పడక, దుష్ట కాపురుల చేతిలో పడక నిత్య జీవము అనగా తండ్రి ఇంటికి వస్తారు, తండ్రి ఇంటికి చేర్చబడతాయి, ఆయనకి రావాల్సిన, ఆయనకి చెందవలసిన వారు ఆయనకి చెందుతారు అని దేవుడు ఈ లోకానికి తన ప్రియమైన కుమారుని పంపించినా కూడా ఏం చేద్దాం అనుకుంటున్నారో తెలుసా? ఎక్కడున్నటువంటి 12 అధ్యాయంలో ఉన్నటువంటి కొంతమంది అన్యాయస్తులు, కపటోపాయం కలిగిన వారు, అలాగే యాజకులని ముసుగు వేసుకున్నటువంటి ద్రోహులు, యాజకులని ముసుగు వేసుకున్నటువంటి అపవాది చేత నింపబడిన తలంపు కలిగిన వారు ఆ కుమారుని కూడా చంపాలని సిద్ధపడిపోయారు. అందుకే అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, తమ్మును గూర్చి ఈ ఉపమానము చెప్పినని వారు గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయము చూచుచుండిరి గాని జనసమూహమునకు భయపడి ఆయనను విడిచిపోయిరి. జనసమూహానికి విడిచి భయపడి పారిపోయారు, వెళ్ళిపోయారు. కొంతకాలం వదిలేద్దాంలే అనుకున్నారు. సమయం కొరకు ఎదురు చూశారు. ప్రభువు అర్పించవలసినటువంటి ఈ తోటను అక్కడికి చేర్చవలసినటువంటి సమయం వచ్చింది. దానికి ఆయన రక్తము చిందించవలసిన సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువే మరణానికి అప్పగించబడగా జనులందరూ కూడా అంటున్నారు కదా, క్రూసిఫై హిమ్ అంటున్నారు. ఆయన్ని సిలువ వేయండి, అతన్ని హతమార్చండి. ఎవరు అంటున్నారో తెలుసా? ఈ దుష్ట కాపురుల వంటి మనసు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని చంపండి అంటున్నారు. ఆయన్ని చంపండి అన్నప్పుడు ఆయన మరణానికి అప్పగించబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు. ఆయన రక్తము దారులుగా కార్చబడింది. ఆయన మరణానికి అప్పగించబడిపోయాడు, సమాధిలోకి చేర్చబడ్డాడు. హతమార్చేసాం, ఇక అయిపోయింది అనుకున్నారు. కానీ లేదు, ఈ మరణం ద్వారా ప్రభు చేతిలో కోయబడ్డాం మనందరం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు మరణం ద్వారా తోటలో ఉన్నటువంటి ఫలభరితంగా మార్చబడినటువంటి, దేవుని కొరకు ఏర్పరచబడి తయారు చేయబడి రుచికరంగా శ్రేష్టమైన ఫలముగా నీవు పరిపక్వమైనటువంటి నిన్ను ఆ యొక్క తోటలో నుంచి కోయబడిన తర్వాత మనందరము కలిసి క్రీస్తుతో కూడా ఇది ఏమవుతామంట? చేర్చబడిన వారంగా మార్చబడ్డాం. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ప్రభు 3 దినాలు సమాధిలో ఉండి
ఆయన ఆ సమాధి ద్వారా ఏం చేశాడో తెలుసా? చెరను చెరగా పట్టుకొని పోయాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది చేతలో చెరగా మార్చబడింది ఈ తోట. అపవాది దుష్ట ఆత్మ చేత నింపబడిన దుష్ట కాపర్ల చేతిలో చెరగా మార్చబడింది ఈ తోట. దుష్ట కాపుర్లకు అప్పగించబడినప్పుడు ఈ తోట బంధించబడింది. అయితే ఈ మరణము ద్వారా ఆయన చెరను చెరగా కొనిపోయాడు. ఆ చెరలో నుంచి ఈ ద్రాక్ష తోటను తీశాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ద్రాక్ష తోటలో నుంచి వచ్చిన ప్రతి ఫలము, ఆ ఫలములో నీవు నేనున్నావు. దేనికి స్తోత్రం. ఆ రక్తము ద్వారా, కార్చబడిన రక్తం ద్వారా ఆ చెరను దేవుడు కొట్టివేశాడు. ఇప్పుడు ఆ ఫలములో నీవు నేను ఒక ఫలముగా మార్చబడ్డాం. అందుకే ప్రభు అంటాడు కదా, ద్రాక్ష తోట నేనైతే దాని తీగలు మీరై ఉన్నారు. నాతో అంటుకట్టబడి ఉంటే నాలో నుంచి వచ్చే జీవం మీలో కూడా ప్రవహిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ తోట ఎవరి చేతికి అప్పగించబడిందంట? దేవుని చేతికి అప్పగించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు తండ్రి ఏం చేస్తున్నారో తెలుసా? తండ్రి అంటున్నాడు కదా, కుమారుణ్ణి కూడా చంపిన తర్వాత 9వ వచనంలో, కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపురులను సంహరించి, ఆ దుష్ట కాపురులందరినీ సంహరించి, ఆ దుష్టాత్మ చేత నింపబడినటువంటి క్రియలన్నిటినీ హతమార్చి, ఆ తోటను బంధించినటువంటి ఈ దుష్టిని తలంపులు కలిగిన వారందరినీ ఏరిపారేసి దేవుడు ఏం చేశాడంట? మరి ఒకరి చేతికి, ఇతరులకు ఆ ద్రాక్ష తోటను ఇచ్చును కదా అని చెప్పాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇతరులు ఎవరో తెలుసా? ఈ దుష్టుని కాపర్లు వంటి వారు కాదు. ఆ ఇతరులు ఎవరో తెలుసా? ఈ దుష్టత్వం చేత నింపబడిన వారు కాదు. ఆ దుష్టులు ఎవరో తెలుసా? ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కొరకు తల్లి గర్భంలో ఏర్పరచబడి, రూపించబడి, ప్రత్యేకించబడి, ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడి, ఆయన రాజ్యంలో చేర్చబడేటువంటి నిన్ను చేరనీయకుండా ఆపుతున్న ఈ దుష్ట కాపురులు వంటి వారు కాదు. ఇతరులు అనగా ఎవరో తెలుసా? ప్రకటనల గ్రంథంలో రాయబడుతుంది కదా, 20వ అధ్యాయం 6వ వాక్యం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులు, పరిశుద్ధులనయ్యుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యజమానులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యమును చేయుదురు. దేనికి స్తోత్రం కలిగిన గాక. మొదటి కాలములో ఈ తోట యజమానుడు పంపించబడినటువంటి దాసులు ఎవరైతే ఉన్నారో వారు హతమార్చబడ్డారు, హతసాక్షులుగా మార్చబడ్డారు. మొదటి మరణం పొందారు కొంతమంది. వారికి రెండవ మరణమైన నరకం వారికి ఉండదు. క్రీస్తుతో కూడా పునరుద్ధానులై తిరిగి లేపబడతారు. రెండవ మరణంలోకి వారు చేర్చబడరు కానీ వారు ఏం చేస్తారంట? పరిశుద్ధులై ఉంటారంట. అంతేకాకుండా క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరాలు రాజ్యమును వేల్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు తర్వాత కూడా హతసాక్షులుగా మార్చబడ్డారు తన శిష్యులందరూ. క్రీస్తు తర్వాత నేటికి హతసాక్షులుగా మార్చబడుతున్న వారు అనేకులు ఉన్నారు. క్రీస్తు తర్వాత దేవుని తోటను దేవుని చేతికి అప్పగించబడడానికి ప్రయాసపడుతున్నటువంటి సేవకులు నేడు ఉన్నారు, రానున్న దినాల్లో కూడా ఉంటారు. వారందరూ బహుశా మరణం ఒక్కసారి పొందుతారేమో కానీ రెండవ మరణం వారికి ఉండదు. కానీ హతమార్చిన వారు, ప్రేరేపించిన వారు, తృణీకరించిన వారు, వారికి నిశ్చయంగా రెండవ మరణం ఉంటుంది. అదే నిత్య నరకాగ్ని, నిత్యము అగ్ని చేత దహించబడే సమయం రాబోతోంది. మొదటి మరణం పొందిన వారికి రెండవ మరణం లేదు. క్రీస్తుతో పాతబెట్టబడి తిరిగి లేచిన వారు మొదటిగా మరణిస్తూ రెండవ మరణం వారికి లేదు. సజీవముగా దేవునితో నిత్యము యుగాయుగములు రాజ్యముని వెళ్తారు. అంతేకాదు 1000 ఏండ్ల పరిపాలనలో వారు పరిపాలన చేసే వారిగా ఉంటారు. ఇతరులు అనగా 1000 ఏండ్ల పరిపాలనలో క్రీస్తుతో కూడా పరిపాలన చేసే పరిశుద్ధులు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఆ తోట ఎవరికి అప్పగించబడిందో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తుకు అప్పగించబడింది. క్రీస్తుతో కూడా పాతి పెట్టబడి తిరిగి లేపబడినటువంటి
పరిశుద్ధులకు 1000 ఏండ్ల పరిపాలనలు చేసేవారిగా క్రీస్తు మనల్ని నియమించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎవరికి చెందవలసింది ఈ తోట? తండ్రి అయిన దేవునికి చెందవలసింది. ఎవరికి చెందవలసిన వాడవు నీవు? తండ్రి అయిన దేవునికి చెందవలసిన వాడవు. ఎవరికి చెందవలసింది నీ కుటుంబం? తండ్రి అయిన దేవునికి చెందవలసింది. కుటుంబం ఒక తోట, సంఘం ఒక తోట, దేశం ఒక తోట, ప్రపంచం ఒక తోట, దేవుడు ఏర్పరచబడినటువంటి తోట, దేవుడు ఏర్పరిచిన తోట. ఈ తోట తండ్రి అయిన దేవునికే చేర్చబడాలి. ఈ తోటలో ఫలభరితంగా పరిపక్వమై శ్రేష్టంగా మార్చబడిన ప్రతి ఫలము దేవుని చేతికి అప్పగించబడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ తోటను బంధించినటువంటి ఈ దుష్ట కాపులను జయించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ తోటను మరలా పరిశుద్ధుల చేతికి అప్పగించి ఇప్పుడు క్రీస్తు స్వాధీనపరుచుకుని తండ్రి చేతికి అప్పగించబడబోయే దినం ఒకటి రాబోతుంది. అదే దేవుని యొక్క రాకడ, క్రీస్తు రెండవ రాకడ. అదే దేవుని యొక్క రాజ్యములో చేర్చబడుట, ఆ ఫలాలు జీవవృక్ష ఫలాలుగా అంటుకట్టబడటం. ఈరోజు నీవు నేను కూడా ఆ తోటలో చేర్చబడి ఆ తోటకు దాసులముగా 1000 ఏండ్ల పాలనలో నీవు నేను నిలబడుదుముగాక. నీవు నేను క్రీస్తుతో కూడా తిరిగి లేపబడి మొదటి మరణము నుంచి జీవములోనికి నడిపించబడుదుముగాక. రెండవ మరణంలో మనం అడుగు పెట్టకుందుముగాక. ఈ తోట యొక్క సాదృశ్యాన్ని దేవుడు మనతో మాట్లాడిన ఈ వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించబడుదుముగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ప్రారంభంలో అయ్యా ఏదేనో ఒక తోటగా శ్రేష్టమైన ఫలంగా మీరు దాన్ని తయారు చేశారు. శ్రేష్టమైన ఫలముగా, ఫలభరితమైనటువంటి పంటలుగా ఆ ఏదోను వనమంతటిని మీరు నింపారు. కానీ దుష్టుడు చొరబడ్డాడు. ఈ లోకం అనే తోట, ఈ కుటుంబం అనే తోటలు, ఇవన్నీ మీరు ఏర్పరచబడినవి, మీ కొరకు తయారు చేయబడిన ఫలాలు ఇవి. మీ కొరకు సిద్ధపరచబడినటువంటి మేము నాయన పరిపక్వమై ఉన్నప్పుడు అపవాది మీకు చెందవలసిన వారిగా చేయకుండా ఈ అపవాది అయా ఇదిగో తండ్రి దుష్ట సంబంధులుగా మారుస్తున్నాడు, దుష్టత్వంతో నింపుతున్నాడు. మీకు చెందవలసిన జీవితాన్ని మీకు చెందనీయకుండా పాపానికి చెందులా చేస్తున్నాడు. మీకు చెందవలసిన సమయాన్ని చెందనీయకుండా పాపమునకు ఈ సమయాన్ని కేటాయింపజేస్తున్నాడు. అయా క్రీస్తు మరణం ద్వారా అపవాది చేత చెరబట్టబడిన మేము ఇప్పుడు క్రీస్తుతో కూడా జతపరచబడిన వారిమై ఇదిగో ఏదేనో వనములో నాశనము ఏర్పరచబడితే ఇప్పుడు తండ్రి నాటిన ఈ యొక్క ద్రాక్ష తోటలో తీగగా ఆయన ఉంటే, ఆయన ఇదిగో ద్రాక్షవల్లిని నేను అని ఆయన చెప్తూ ఉంటే, ప్రభు క్రీస్తు తీగలముగా మేము అంటు కట్టబడుతూ ఉండగా మేము కూడా శ్రేష్టమైన ఫలాలుగా మార్చబడి శ్రేష్టమైనటువంటి ఆయన ఇదిగో తండ్రి ఫలములుగా తయారయ్యి మీకు అప్పగించబడే వారిగా మేము ఉండినట్లుగా సహాయం చేయండి. మీకు అప్పగించబడే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అపవాది కాపులను మా నుంచి తీసివేయండి. దుష్టాత్మ చేత నింపబడిన వారిని తీసివేయండి. దుష్టాత్మ క్రియలను మాలో తీసివేయండి. దుష్ట తలంపులు మాలో తీసివేయండి. దుష్ట కాపురులుగా మార్చబడిన ఉద్దేశాలు, తలంపులు మాలో తీసివేయమని ప్రార్థిస్తున్నాం. మొదటి మరణములోనే మేము పునరుద్ధానముతో తిరిగి లేచి, రక్షణ బాప్తిస్మమనే పునరుద్ధానంతో మేము తిరిగి లేచి క్రీస్తుతో కూడా తిరిగి ఆ తోటను ఏలుటకు, తోటను పరిపాలించుటకు, అంటే తోట అనగా ఈ లోకమును పరిపాలించడానికి 1000 ఏండ్ల పరిపాలనలో మమ్ములను కూడా మీరు ఏర్పరచుకొని నడిపించమని వెత్తబడిన ఈ వాక్యం నా మా హృదయాల్లో ఫలభరితంగా మార్చి, ఎంతమంది అయితే బలహీనలుగా ఉన్న వారిని బలపరచండి, ఎంతమంది అయితే అసమాధానంతో ఉన్న వారిని సమాధానపరచండి, ఎంతమంది అయితే బలహీనులుగా ఉన్నారో ప్రతి ఒక్కరిని బలపరచండి, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డల హృదయాల్లో మీరే ఈ వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్.